హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఏవిఎస్ నాయుడు రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తున్నది ఈరోజు టాపిక్ వచ్చేసి మెయిన్గా ఎక్కడ స్థలం కొంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ చాలామంది వ్యూవర్స్ అందరూ కూడా నన్ను అడుగుతుంటే దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి. వారు చెప్పడం కోసం నేను ముఖ్యంగా చాలామంది అడుగుతుంది ఏంటంటే పార్టీ మారితే మాకు నెక్స్ట్ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, మేము ఇప్పుడు కొన్నట్లయితే తర్వాత రేటు పడిపోయిన తర్వాత అది మామూలుగా అయితే ₹1000 కూడా ఎవరు కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు ఉండరు. కాబట్టి మాకు మంచి వీడియో చేయండి, ఎక్కడ కొంటే బాగుంటుంది, తక్కువలో కొంటే బాగుంటుందా ఎక్కువలో కొంటే బాగుంటుందా అనేది ఒక వీడియో చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్ అందరూ అడుగుతాం జరిగింది. వారి అందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడినటువంటి రాజధానిలో ఇప్పుడు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే చుట్టూరు తుళ్ళూరుకి మన మెయిన్ అమరావతి వచ్చేసి తుళ్ళూరు ఏరియా అండి. దాదాపు చుట్టుపక్కల అన్నీ కూడా దాదాపుగా ఒక 4-5 ఊర్ల వరకు ఆల్రెడీ 10 years తర్వాత పెరగాల్సిన రేటు ఈరోజే పెరిగేసి ఆల్రెడీ అన్ని రెడీలో ఉన్నాయండి. కాబట్టి మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి మాత్రం అది చాలా వేస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. మన రాజధాని అమరావతి వేస్ట్ ప్లేస్ అని అనుకోవద్దు, అది అంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం 60,000 పెట్టి 70,000 పెట్టి గజం కొనే బదులు 10 years తర్వాత మనకి మహా పెరిగితే ఇంకొక 10,000 పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మాత్రం అక్కడ పెట్టకూడదు. కేవలం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలంటే చుట్టూరు ఉన్నటువంటి ఇంకా దాదాపుగా అమరావతి రాజధాని ఏరియా దాదాపుగా ఒక 128 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాలు చిన్న చిన్న పల్లెటూరులో గజం ఎక్కడైనా 2,000కి 3,000కి 4,000కి 5,000కి వచ్చే అవకాశం ఎక్కడైనా ఉంటే మాత్రం అక్కడ కొనుక్కోండి, ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాదులో మీరు చూసుకున్నట్లయితే, ఎందుకు చెప్తుందంటే హైదరాబాద్లో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా గజం 50,000 35,000 కామన్గా ఉంది. ఈ 35,000 పల్లెటూరులో కూడా 35,000 ఉందంటే రేపు ఇంకొక రానున్న 5 yearsలో ఖచ్చితంగా మన అమరావతి కూడా అంతకు మించి వస్తుంది. కాబట్టి 5 yearsలో ఖచ్చితంగా 10,000 ఎక్కడ చూసినా ఉంటుంది. కాబట్టి ముందుగా మన వ్యూవర్స్ అందరూ కూడా ఏం చేయాలంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే ఆలోచన కనుక ఉంటే ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంటే మీరు ముందుగా వెళ్ళిపోయి ఏదైనా ఒక పల్లెటూరులో మెయిన్ రోడ్డు అంటే చిన్న విలేజ్ అయినా సరే మెయిన్ రోడ్డుకి అక్కడ తీసుకోండి. అక్కడ సెంటు వచ్చేసి మహా అంటే ఇప్పుడు ₹1,00,000 ఉంటుంది. అదే 1,00,000-2 లక్షలు పెట్టి ఒక 200 గజాలు ఒక 100 గజాలు అట్లా కొనుక్కున్నట్టయితే మీకు ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో 10,000కి గజం వేసుకున్నా కూడా మీకు కనీసం 5-6 లక్షలు వచ్చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అదేవిధంగా మీరు ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనకి అమరావతిలో ఇప్పుడు మనకి రోడ్లు విస్తరిస్తున్నాయి. రోడ్లు 4 ways గాను, తర్వాత ఐకాన్ బ్రిడ్జి ఇలాంటి వాటిల్లో దూరంగా ఉన్నటువంటి దానికి దగ్గరలో కొంచెం దూరంగా కొనుక్కున్నట్లయితే మీకు ఖచ్చితంగా రేట్లు అయితే డబుల్ త్రిబుల్ వచ్చేటువంటి అవకాశం అతి త్వరలోనే ఉంది. అదేవిధంగా మీరు ఇంకా మరీ చూసుకుంటే పల్లెటూరులో వెంచర్ కనుక వేసినట్టయితే ఇప్పుడు వెంచర్లో కనుక 15,000 20,000 పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు లాస్ అవ్వకుండా ఉండాలంటే వెంచర్లో చాలా తక్కువ వెంచర్లో 2,000కి 3,000కి ఎక్కడ వస్తున్నాయో చూసుకోండి. ఒకవేళ ఎక్కడ మీకు కుదరబోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. స్క్రీన్ మీద కనబడుతున్న 70328255 నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు మనకు తెలిసిన వెంచర్లో కేవలం గజం 2,000కి వచ్చే అవకాశాలు ఉన్నటువంటి కొన్ని స్థలాలు ఉన్నాయి. అవి కూడా కమిషన్ కూడా ఏముండదు. మీకు మంచి మంచి స్థలాలు పొలాలు మా వ్యూవర్స్కి మేము ఇప్పించామన్న సంతోషం మాకు ఉంటుంది, చాలా సంతోషం. కాబట్టి బండిపాలెం అనే ఏరియాలు ఇలాంటి చాలా ఉన్నాయి. కాబట్టి గజం వచ్చి 2,000కి 3,000కి కనుక కొనగలిగితే 30 అడుగుల ఫీట్ రోడ్డుకి మీరు కొంటే మాత్రం అదృష్టవంతులు మీరే అని చెప్పి ఒక మాటలో చెప్పుకోవచ్చు. అదే మనం కనుక ఇప్పుడు 15,000 పెట్టి కొన్నట్లయితే ఇంకొక 5 years తర్వాత మహా అంటే పెరిగితే ఇంకొక 2,000 పెరిగే అవకాశం. అందుకని దయచేసి మన వ్యూవర్స్ అందరూ కూడా చాలామంది అడుగుతున్న దానికి ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో చూసిన వారందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు ఇవ్వడానికి నాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న 70328255 నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు చేయడానికి మంచి మంచి స్థలాలు ఇప్పించడానికి నేను మీకు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అన్నాడు.